హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుగుకు సంబంధించి అంటే తక్కువ టైంలో మనం తెలుగుకు సంబంధించి రివిజన్ ఎలా చేసుకోవాలి, లేకపోతే తెలుగు అసలు ఎందులో నుండి మనకి బిట్స్ అనేవి అడుగుతారు, ఎలా చదవాలి అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియోలోని. చూడండి, అయితే దానికన్నా ముందు ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ 4వ తరగతి తెలుగు భాషాంశాలు అనేసి టైటిల్ అయితే కనబడుతుంది కదండి. చాలా మంది వీడియోస్ చూసి ఉంటారు, కానీ ఎవరు 4వ తరగతి తెలుగు భాషాంశాలు అసలు వీడియోస్ అనేవి పెద్ద పెద్దవి పెట్టుకోవచ్చు, కానీ ఇలా భాషాంశాల మీద వీడియో అనేది నేను పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చూడండి, మనకి ఈ భాషాంశాలకి సంబంధించి మనకి క్వశ్చన్ పేపర్లోని ఒక బిట్ అనేది గ్యారంటీ అండి. ఎందుకంటే మనకి భాషాంశాల నుండి క్వశ్చన్లు అడుగుతుంటారు. అయితే తక్కువ టైంలో మనం ఏదైనా అంటే మనం సులువుగా ఉన్నది మనం చేయగలము అన్నవి ఏమైనా ఉన్నాయా, తొందరగా మనం చేసుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా ఈ తక్కువ టైంలో అంటే భాషాంశాలండి. మనము చిన్నప్పటి నుండి భాష అనేది ఉపయోగిస్తూనే ఉన్నాము. అయితే మనం చిన్నప్పటి నుండి మనం చదువుకుంటూనే ఉన్నాము. అందులో మనకి తెలిసినవి మనకి భాషలో ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా, అవి కూడా మనకి యూజ్ అవుతాయా అంటే అది భాషాంశాలండి. అందులో నుండి మనకి బిట్స్ అడుగుతారు. సో మిస్ అవ్వకుండా మనం ఇందులో నుండి మిస్ అవ్వకుండా మనం మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం భాషాంశాలు చదవాలి. భాషాంశాలు చదివినట్లయితే భాషను ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనకు తెలుస్తుంది. సో చూడండి, ఒక టీచర్ ట్రైనీ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి భాష అనేది ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి ఏది ఉపయోగపడుతుంది అంటే భాషాంశాలండి. చూడండి, భాషాంశాల్లో మనకి నామవాచకాలు, సర్వనామాలు ఇవన్నీ మనకు కనబడతాయి కదండి. వాటికి సంబంధించిన క్వశ్చన్లు మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. నేను చెప్పబోయే ఈ వీడియో కూడా దానికి సంబంధించిందేనండి, భాషాంశాలకి సంబంధించిన వీడియోనండి. అయితే 4వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మనం చూసినట్లయితే ఈ మారిన కొత్త టెక్స్ట్ బుక్లోని మనకి భాషాంశాల నుండి అసలు ఏ టాపిక్స్ ఏమిచ్చారు అంటే చూడండి, మనకి 3వ తరగతిలో ఉన్న భాషాంశాల్లో ఉన్న అంశాలని మళ్ళా మనకి మొదటి నుండి 5 పాఠాల వరకు మనకి రిపీట్ చేస్తారండి భాషాంశాల్లోని. అవేంటంటే ఫుల్ స్టాప్, కామా, అలాగే క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది మనకి వాళ్ళు కంటిన్యూ చేశారు. అయితే వీటి గురించి మనకి 3వ తరగతి భాషాంశాలు చదివినట్లయితే మనకి తెలుస్తుందండి. వీటిని తెలుగులో ఏమంటారు, పూర్ణ విరామం అనేసి. అలాగే వీటి గురించి తెలియాలంటే మనం 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం చదవాలి. అందులో మనకు క్లియర్గా ఆ యొక్క భాషాంశాల్లో వీటి గురించి ఉంటుంది. అయితే మనకి 4వ తరగతిలో కూడా ఈ యొక్క గుర్తుల్ని సరైన చోట ఉంచండి అనేసి భాషాంశాల్లో ఇచ్చారు. సో మనం 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం చదివినట్లయితే మనం ఈజీగా వాళ్ళు అడిగిన బిట్కి మనం ఈ మార్క్స్ని ఈ గుర్తుల్ని మనం ఏ చోట పెట్టాలనేది వాటిని ఎలా ఉపయోగించాలనేది మనకు తెలుస్తుందండి. అయితే తర్వాత చూడండి, బహువచన రూపం మనకి 4వ తరగతి భాషాంశాల్లోని బహువచన రూపం ఇచ్చారండి. అయితే బహువచనం అంటే మనందరికీ తెలిసిందే. సో ఇలా మనకి బహువచన రూపం అనేది మనకి 4వ తరగతి భాషాంశాల్లో పరిచయం చేశారు. తర్వాత విశేషణం భాషాంశాల్లోని మనకి విశేషణంని పరిచయం చేశారు. విశేషణం అంటే ఏంటయ్యా అంటే చూడండి, మనకి నామవాచకము యొక్క గుణాన్ని తెలిపేదే మనకు విశేషణం అండి. ఈ నామవాచక పదాలు ఉంటాయి కదండి, నామవాచకానికి ముందు విశేషణం అనేది ఉంటుంది. అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది మనకి విశేషణం. చూడండి, ఉదాహరణతో మనం చదవాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దామండి. చూడండి, కమల ఎర్రని
గులాబీ పెట్టుకుంది. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఎర్రని అని లేకపోతే కమల అందంగా ఉంది అని ఉన్న అందులో అందము ఎర్రని, లేకపోతే మామిడి పండు తీయగా ఉంది తీయని పుల్లని అన్నట్టు ఇవన్నీ మనకి దేనికి సంబంధించిందంటే విశేషణకి సంబంధించింది. అవన్నీ మనకి విశేషణ పదాలు. నామవాచకము యొక్క గుణాన్ని తెలిపేదే మనకి విశేషణం. తర్వాత చూడండి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఇవన్నీ మనకి కాలానికి సంబంధించినవండి. సో మనకి ఈ మూడింటిని కూడా మనకి 4వ తరగతి భాషాంశాల్లో పరిచయం చేశారు. భూతకాలం అంటే ఏమిటి అంటే చూడండి జరిగిన పని. భూతకాలం అంటే జరిగిన పని. అలాగే వర్తమాన కాలం అంటే ఏమిటి అంటే మనకి జరుగుతున్న పని. జరుగుతున్న పని. తర్వాత భవిష్యత్ అంటే భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని. ఇలా మనకి జరిగిన పని, అలాగే జరుగుతున్న పని, జరగబోయే పని గురించి తెలిపేదే మనకి కాలాలు. అందులో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని మనకి ఇలా పరిచయం అయితే చేశారండి. ఇందులో మనకి మనం ఉదాహరణలతో మనం చదవాల్సి ఉంటుంది. జరిగిన పని అంటే ఏదైనా ఒక పని అనేది మనకి ఆల్రెడీ అది జరిగిపోయి ఉంటే మనకి అది భూతకాలం కింద వస్తుంది. అలాగే ప్రస్తుతం మనం ఏదైనా పని చేస్తున్నట్లయితే ఆ పని మనకి వర్తమాన కాలం కింద వస్తుందండి. తర్వాత ఏదైనా పని మనం భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాం అనుకుంటే అది మనకి భవిష్యత్ కాలం కింద వస్తుంది. ఇలా మనకి ఈ యొక్క 3 కాలాల గురించి మనకి పరిచయం చేశారు. తర్వాత సమాపక క్రియ, అసమాపక క్రియ. ఈ రెండింటికి ముందు మనకి క్రియాపదాలు అనేవి మనకి 3వ తరగతి భాషాంశాల్లో కనిపిస్తుంది. అలాగే క్రియాపదాలు అంటే ఏమిటో అనేది కూడా మనకి 4వ తరగతి తెలుగు భాషాంశాల్లో కూడా మనకి కనిపిస్తుంది. క్రియాపదాలు అంటే ఏమి కాదండి, మనం చేసే పనియే క్రియాపదాలు. రాస్తున్నాను, కూర్చున్నారు, తెచ్చారు, ఇచ్చారు, వెళ్తున్నారు, నడుస్తున్నారు, ఇవన్నీ మనకి క్రియాపదాలు. అయితే అందులో చూడండి కొన్ని క్రియాపదాలు, కొన్ని వాక్యాల్లోని క్రియాపదాలు అనేవి పూర్తవుతాయి. అలాగే కొన్ని వాక్యాల్లోని క్రియాపదాలు అనేవి పూర్తవ్వవు. ఉదాహరణ చూసినట్లయితే చూడండి మనకి రవి సినిమా చూస్తున్నాడు అనేది మనకి అక్కడ సినిమా చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు అనేది అక్కడతో మనకి వాక్యం అనేది పూర్తయిపోయింది. అలాగే అసమాపక క్రియ అంటే చూడండి మనకి రవి సినిమా చూస్తూ వెళ్తున్నాడు, లేకపోతే మనకి పని అనేది మధ్యలో అది ఆగిపోయిన అలాంటి వాటిని మనము అసమాపక క్రియ అంటాము. అయితే ఈ రెండిటి గురించి కూడా సమాపక అసమాపక క్రియల గురించి కూడా మనకి చాలా క్లియర్గా మనకి 4వ తరగతి భాషాంశాల్లోని మనకి పరిచయం చేశారండి. అయితే మనం వాక్యము పూర్తయిన దాన్ని మనం సమాపక క్రియ అంటాము, పూర్తి కాని వాక్యాన్ని మనం అసమాపక క్రియలని అంటాము. ఉదాహరణలతో మనం చదువుకుంటే చాలా ఈజీగా మనం 4వ తరగతి తెలుగు భాషాంశం నుండి ఈజీగా ఒక మార్క్ అనేది మనం తెచ్చుకోవచ్చండి. ఇది వీడియో చిన్నదవ్వచ్చు, బట్ ఇందులో ఉన్న మ్యాటర్ అనేది కొంచెం ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి టెట్లో కానీ డిఎస్లో కానీ అర మార్క్ అయినా మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ తక్కువ టైంలో ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియోస్ని అంటే నేను పెట్టిన ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకొని మీ కామెంట్స్కి మేము రిప్లై ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నామండి. ఇంత